మంచిర్యాల జిల్లాలో ప్రధాన వార్తలకు వస్తే జిల్లాలో సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మె 12వ రోజుకు చేరుకుంది. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు వంట వార్పు కార్యక్రమంలో భాగంగా సహపంక్తి భోజనాలు చేశారు ఎస్ఎస్ఏ ఉద్యోగులు. 12 రోజులుగా తాము సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, అసెంబ్లీ సమావేశాల చివరి రోజైన ఈరోజు తమ ప్రధాన డిమాండ్లైనటువంటి ఎస్ఎస్ఏ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, పే స్కేల్ అమలు చేయాలని, సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలంటూ డిమాండ్ చేశారు. కొమ్రంభీమాసాబాద్ జిల్లాలో సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మె 12వ రోజుకు చేరుకుంది. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తా వద్ద మానవహారం నిర్వహించారు ఎస్ఎస్ఏ ఉద్యోగులు. సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, పే స్కేల్ అమలు చేయాలని, ఎస్ఎస్ఏ ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలంటూ డిమాండ్ చేశారు.